వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన వర్గానికి టికెట్లు దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఓటర్ల సమక్షంలో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వయసులో పార్టీ ఇలా ఇబ్బంది పెట్టడం జీర్ణించుకోలేకపోతున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సంఘటన పార్టీ కార్యకర్తలను కలిచివేసింది. ఆదివాసీ ప్రధాన సేవా సంఘం ఆధ్వర్యంలో సాత్నాల మండలం జామిని గ్రామంలో హీరా సుఖ జయంతి సందర్భంగా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆదివాసీ ప్రధాన జనజాతి ఉత్థాన్ సంఘటన రాష్ట్ర అధ్యక్షులు యాదవ్ రాపు కూర్సింగే మాట్లాడుతూ హీరా సుఖ గారి ఆశయాల సాధనకై ఆదివాసీ దేవీ దేవతల్లో సమాజాన్ని కాపాడడానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఆదివాసీ సమాజ సంక్షేమానికి వారి సంస్కృతి పరిరక్షణకు ఆయన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా ఆలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్గడి మలక్పేటలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ప్రచార రథం డీజే వైర్లను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తొలగించారంటూ కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బయట నుంచి ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రోద్బలంతోనే ఈ ఘటన జరిగిందని కాంగ్రెస్ డీసీసీ ప్రెసిడెంట్ తోటకూర వజ్రేష్ యాదవ్, సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్, అంజిరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లో ప్రభాస్ అభిమానుల క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. మంచిర్యాల జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి రజాక్ అధ్యక్షతన ప్రభాస్ పర్సనల్ అసిస్టెంట్ రామకృష్ణ చేతుల మీదుగా ఈ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎండి రజాక్, ప్రధాన కార్యదర్శి ఇప్పా సురేష్, కోశాధికారి తులా శ్రీకాంత్, ఆర్గనైజర్ సోహెల్, జైపూర్ మండల అధ్యక్షుడు శ్రావణ్, అజయ్, ప్రణయ్ పాల్గొన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో యాకుత్పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ఎంఐఎం అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. 15, 16, 17 వార్డుల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థుల తరపున ఓటు వేయాలని కోరారు. తమ అభ్యర్థులు గెలిస్తే వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని, మైనార్టీల సంక్షేమ మజ్లిస్తోనే సాధ్యమని ఆయన హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా శివంపేట్ మండలం దమ్తాన్పల్లి గ్రామంలో కోతుల బెడదను అరికట్టడానికి గ్రామ సర్పంచ్ గజేంద్రుల మమతా నరసింహులు వినూత్న పద్ధతిని అవలంబించారు. ఆమె ఎలుగుబంటి దుస్తులు ధరించి గ్రామంలో తిరుగుతూ కోతుల్ని తరిమికొట్టారు. గ్రామస్తులు సర్పంచ్ ను ప్రశంసిస్తున్నారు. చండ్రుగొండలోని వెంగళరావు ప్రాజెక్టుకు సాగునీరు అందక బీడుగా మారిన 8 గ్రామాల పరిధిలోనే దాదాపు 3,000 ఎకరాలకు నీరందనుంది. ప్రభుత్వం 33.05 కోట్ల రూపాయలతో చేపట్టిన అలుగు పునఃనిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వర్షాకాలం నాటికి పనులు పూర్తయితే తమ పొలాలు మళ్లీ పచ్చబడతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నర్సంపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 21వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కలిసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. పారదర్శక పాలన, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని 21వ వార్డులో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెల్దుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు ముందుగానే హాల్ టికెట్లు తీసుకుని నిర్ణీత సమయానికి పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. వాంకిడి మండల కేంద్రంలో పోలీసులు ప్రజలు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఓటీపీ, ఎస్ఎంఎస్ ద్వారా డబ్బులు దొంగిలించబడుతున్నాయని జాగ్రత్తగా ఉండాలని ఎస్ఏ మహేందర్ సూచించారు. అలాగే కొత్త వ్యక్తులు ఇంట్లోకి చొరబడి చైన్ దొంగతనాలు చేస్తున్నారని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు.